ఇక్కడ నటుడు శివాజీ రాజా కూడా వచ్చి తన నివాళులు అర్పించడానికి వస్తున్నట్టు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. దర్శకరత్న దాసరితో ఉన్నారు. బిల్డింగ్ లేదు, మీరు మాకుండగా మాకు అడ్వైజర్గా ఉండగా బిల్డింగ్ అయిపోతే ఆ హాల్కి మీ పేరు పెట్టుకుంటాను సార్. నన్ను మేము ఇచ్చిన మాట ప్రకారం నేను మా కమిటీ అంతా మేము కట్టబోయే బిల్డింగ్కి ఆయన పేరు పెట్టుకుంటాం, ఆ హాల్కి ఆయన పేరు పెట్టుకుంటాం. శివాజీరాజు గారు, దర్శకరత్న దాసరి అంటే ఏదైనా సమస్యను పరిష్కరిస్తారు, అలాగే పెద్ద దిక్కుగా ఉంటారన్నటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు మొత్తం పెద్ద దిక్కుని కోల్పోయినటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చెప్పడానికి ఫస్ట్ మాటలు రావట్లేదండి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఫస్ట్ మేమెవరూ నమ్మలేకపోతున్నాం. మేము ఈవినింగ్ షూటింగ్లో ఉండగా మళ్ళీ ఆపరేషన్ జరిగిందని చెప్పారు, కానీ ఇంత ఘోరం జరిగిపోతుందైతే మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఆయన గురించి నన్ను ఎంతో ప్రేమించేవాడు మహానుభావుడైన, మా వెస్ట్ గోదావరి నుంచి వచ్చి మా వెస్ట్ గోదావరికి ఎంతో పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన లేకపోవడం అంటే చాలా దురదృష్టకరం. ఒకటి, నేను మా కమిటీ తరఫున మాటిస్తున్నాను, మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కట్టబోయే బిల్డింగ్కి ఒక మెయిన్ హాల్కి ఆయన పేరు పెట్టుకుంటాం. ఆయన జీవితాంతం మా గుండెల్లో ఉంటాడు. మా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక పెద్ద మనిషిలాగా వచ్చి ఆ తర్వాత ఈ సమస్యను పరిష్కరించినటువంటి వ్యక్తి, మీ అందరి మధ్య సయోధ్య కుదిరించినటువంటి వ్యక్తి. అది దాంట్లో రిజల్ట్ ఎలా ఉన్నా కానీ దర్శకరత్న దాసరి ఎంట్రీ తర్వాత ఇదంతా ఒక కొలికి వచ్చిందని కూడా అంటారు. సో గొప్ప మనిషి చెప్పాలంటే, నేను ప్రెసిడెంట్ అయ్యాక నరేష్ గారు నేను హాస్పిటల్లో ఉన్నారండి. ఇంచుమించు ఆయన హాస్పిటల్లో ఉన్న ప్రతిరోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాసరి ఇంచుమించు 20 days నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఒకరోజు ఎలక్షన్లు అయిపోయాక నేను నరేష్ వెళ్తే చేయలా పెట్టి నువ్వు విన్ అవుతావు నాకు తెలుసు అన్నారు. మేమిద్దరం కళ్ళం టీవీలు పెట్టుకున్నాం, నేను మా నరేష్ గారు. మా కమిటీ రోజు ఉందంటే అది దాసరి పుణ్యమే, అది ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన్ని ఎలా గుర్తించుకోవాలి, జీవితాంతం ఆయన గుర్తుండిపోయేట్టు ఏం చేయాలన్నది మేము చేసుకుంటాం. చివరిసారి ఎప్పుడు కలిసారు, ఎప్పుడు పరామర్శ? ఆయన బర్త్డేకి వచ్చాను. వచ్చినప్పుడు కూడా శివాజీ ఉండు అంటే, నేను ఆ రోజు ఏం జరిగిందంటేనండి, నా అత్తమాటలు మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేయండి, మీ దగ్గర నుంచి ఫోన్ వస్తేనే వస్తాను. ముందు రోజు ఫోన్ వచ్చింది నాకు, రేపు బర్త్డే రమ్మని. వచ్చాక నేను ఇంకా రాను, మీరు మళ్ళీ ఫోన్ చేస్తేనే ఇంటికి వస్తాను ఎప్పుడున్నాను, ఎందుకంటే వచ్చి డిస్టర్బ్ చేయటం కదానికి. అన్ని క్లాతులన్నీ కట్టుకున్నారంటే అలాగే నేను ఫోన్ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఉండాలి. 32 years నుంచి ఉందండి ఆయనతో అనుబంధం. ఆయనతో అనుబంధం అన్నది నాకు ఎవ్రీ December 31st ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఒక 500,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం ఆయనకు అలవాటు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో పెద్ద వాళ్ళు ఆయన దగ్గర తీసుకున్నారు. అలాగే ఆర్టిస్ట్ హరిప్రసాద్ అని ఈయనే శివరంజన్లో హీరో చేశారు. ఆయన December 31st ఇంటికి తీసుకెళ్తే 30 ఏళ్ళ క్రితం నాకు ఒక చెక్కు తీసి ఎప్పుడు ఆయన దగ్గర నేను చెప్పుకుంటాను. ఎప్పుడు ఆయన వచ్చి చెప్పరా శివాజీ ఎప్పుడు ఏమైందని అడుగుతుంటారు 10 మంది ఉన్నప్పుడు. ఒక తీసి 500 రూపాయలు తీసి లోపల పెట్టి 1000 రూపాయలు ఇచ్చారు. అప్పట్లో నాకు 1000 రూపాయలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో నేను మెస్ బిల్లు కట్టాను కూడా చెప్పుకునేవాడిని. ఇంకా చూడలేమండి ఇలాంటి డైరెక్టర్ని. 24 క్రాఫ్ట్స్ని తన పిల్లల్లా చూసుకునే డైరెక్టర్ మాత్రం మనం చూడలేం. ఇంతకన్నా గొప్ప డైరెక్టర్ని చూడొచ్చేమో కానీ ఇంతకన్నా మంచి మనిషిని, ప్రతి కార్మికుడిని గుండెలో పెట్టుకుని చూసుకునే డైరెక్టర్ మాత్రం మనం చూడలేం. కార్మిక సంఘాల నేతలకు వెన్నుదన్నుగా ఉండేటువంటి దర్శకరత్న దాసరి లేరు. ఆ తర్వాత చిత్రపురి కాలనీ నిర్మించడంలో కీలక పాత్ర వహించినటువంటి దర్శకరత్న దాసరి లేరు. నటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, అలాగే అంతకుమించి మంచి వ్యక్తి కోల్పోయినామని చెప్పే ఒక బాధ ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితి.